వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లర్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్కి సంబంధించి ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి చాలామంది కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు. ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ కావాలి, అలాగే దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉంటే మాకు షేర్ చేయండి అని చాలామంది అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. అసలు ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది అవకాశం ఉంటుందా లేదా, ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటే ఎప్పుడు ఉంటుంది, అసలు ఎవరికి ఉంటుంది, అసలు కౌన్సిలింగ్ అసలు ఉంటుందా లేదా, దీని మీద ఒక క్లారిటీగా మనం ఒకసారి ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్తే ఏపీ ఎంసెట్కి సంబంధించి 3 phases అనేది కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ క్లాస్ వర్క్స్ స్టార్ట్ అయిపోయి మిడ్ ఎగ్జామినేషన్స్ కూడా ఫస్ట్ మిడ్ ఎగ్జామినేషన్స్ కూడా అయిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. కాకపోతే ఇప్పుడు ఫోర్త్ ఫేజ్ అనేది తెర మీదకి ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు మనకి కొన్ని సీట్స్ అనేవి దాదాపు ఒక 10,000 సీట్స్ వేకెన్సీగా ఉండిపోవడం, కౌన్సిలింగ్ టైంలో వరదల కారణంగా కొంతమంది వెళ్ళలేకపోయారు కాబట్టి అక్కడ ఒక పేరెంట్ దీని మీద ఒక పిటిషన్ వేయడం వలన హైకోర్టు దీని మీద అసలు ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది పెట్టడానికి 10,000 సీట్స్ వేకెన్సీ ఉన్నాయి కాబట్టి ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంటుంది, ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ చేయడానికి ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంటుందనేది ఒకసారి పరిశీలించమని చెప్పి ఏపీ ఎంసెట్ కన్వీనర్ గారికి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది హైకోర్టు ద్వారా ఒక ఉత్తర్వులు అనేది రావడం జరిగింది. దీని మీద ఏపీ ఎంసెట్ కన్వీనర్ దీని మీద ఒక చర్చ జరిపి అసలు ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయాలి అంటే అసలు అవకాశం ఎంతవరకు ఉంది, అసలు పాసిబిలిటీ ఎంత ఉంది అన్న విషయాల మీద అన్నీ క్రోడీకరించి హైకోర్టుకి డెసిషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు డెసిషన్ అనేది హైకోర్టులో పెండింగ్ ఉంది. హైకోర్టు డెసిషన్ వచ్చిన వెంటనే మనకి ఏదో ఒక నిర్ణయం అనేది రావడం జరుగుతుంది. అయితే ఒక్కసారి మనం గతాన్ని ఒకసారి పరిశీలించినట్టయితే ప్రతి సంవత్సరం ఎంసెట్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, ఇలా థర్డ్ ఫేజ్ ఒక 3 phases కంప్లీట్ అయ్యేటప్పటికి కొన్ని సీట్స్ అనేవి వేకెన్సీ ఉంటాయి. ఎందుకు వేకెన్సీ ఉంటాయంటే ప్రతి స్టూడెంట్ కూడా దాదాపు ఒక 2-3 దగ్గర ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల, కానీ ఎన్ని ఆప్షన్స్ పెట్టుకున్నా ఫైనల్గా జాయిన్ అయ్యేది ఒక దగ్గర జాయిన్ అవుతాడు తను. సో ఇలా ప్రతి క్యాండిడేట్ కూడా ఎక్కడో ఒక తనకు నచ్చినటువంటి కాలేజ్లో ఎక్కడో జాయిన్ అవుతారు. కొంతమంది సీట్ అలాట్ అయినప్పటికీ కూడా కొంతమంది అదర్ స్టేట్స్లో కూడా కాలేజెస్లో జాయిన్ అయిపోయే వాళ్ళు ఉంటారు, ఎన్ఐటీస్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల కొన్ని సీట్స్ అనేవి ప్రతి సంవత్సరం వేకెన్సీ ఉంటాయి. ఇవి 5,000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, లేదా ఒక 2,000 ఉండొచ్చు. కొన్ని సీట్స్ మాత్రం ప్రతి బ్రాంచ్లో కానీ ప్రతి సెక్షన్లో కానీ, అలాగే ప్రతి ఇయర్ కూడా మనకి 3 phases కూడా 3 phases కూడా కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా వేకెన్సీ ఉండడం సహజం. ఇది పరిపాటిగా జరుగుతుంది. ఏ సంవత్సరం కూడా ఇలా హైకోర్టుకి మిగిలిపోయిన సీట్స్లో మాకు కౌన్సిలింగ్ కండక్ట్ చేయండి అని ఎవరు ఇంతవరకు ప్రజెంట్ చేయలేదు. సో అందువల్ల ఆ మిగిలిపోయిన సీట్లు అక్కడితో క్లోజ్ అయిపోయేవి. ఇక్కడ ఎంసెట్ ద్వారా 3 phases కంప్లీట్ అయిన తర్వాత రెగ్యులర్గా బీటెక్ అనేది కోర్స్ కంప్లీషన్ జరుగుతుండేది. బట్ ఈ సంవత్సరం దానికి భిన్నంగా ఈ మిగిలిపోయిన సీట్స్లో మాకు అవకాశం ఇప్పించండి ఒక పేరెంట్ పిటిషన్ వేయడం వలన ఇప్పుడు అందరికీ దీని మీద ఒక డౌట్ అరైజ్ అయింది. అసలు 3 phases అయ్యాయి కదా, ఫోర్త్ ఫేజ్ కూడా మాకు ఇస్తే అయిపోకూడదు. ఇప్పటికీ కొంతమంది కాలేజీలో జాయిన్ అయిన వాళ్ళు మాకు ఏమైనా ఫోర్త్ ఫేజ్ అవకాశం ఉంటుందేమో, మేము జాయిన్ అయిన కోర్సు కానీ కాలేజ్ కానీ నచ్చలేదు, సో మాకు ఫోర్త్ ఫేజ్ కావాలి అని కొంతమంది కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు. బట్ ఎలా కావాలి అనుకున్నా ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్ చదువుతున్నారో వాళ్ళందరికీ ఒక మిడ్ ఎగ్జామినేషన్స్ కూడా అయిపోయింది కాబట్టి మళ్ళీ ఒక ఫేజ్ వాళ్ళు కండక్ట్ చేయడం అనేది మాత్రం నాకు తెలిసి నా అభిప్రాయం ప్రకారంగా 90% ఉండకపోవచ్చు. ఒకవేళ ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ ఒకవేళ ఉన్నా కూడా కేవలం ఆ 10,000 సీట్స్కి సంబంధించి ఎవరైతే వేకెన్సీగా ఉండిపోయారో వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా హైకోర్టు తప్పనిసరిగా వాళ్ళకి కండక్ట్ చేయండి అని ఇస్తే, లేని పక్షంలో అభిప్రాయం ప్రకారంగా అయితే మాత్రం ఎంసెట్ కన్వీనర్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి పాసిబిలిటీ ఎంతవరకు ఉంది, ఎందుకంటే మిడ్ ఎగ్జామినేషన్స్ అయిపోయి అకాడమిక్ సెమిస్టర్లో సగం కంప్లీట్ అయిపోయింది. దాదాపు ఒక 1.5 month 2 monthsలో ఫస్ట్ సెమిస్టర్ కూడా కంప్లీట్ అయిపోతుంది తరుణంలో మళ్ళీ ఇప్పుడు ఒక ఫోర్త్ ఫేజ్ కండక్ట్ చేయడం అనేది కష్టమైన విషయం. ఖచ్చితంగా ఎంసెట్ కన్వీనర్ వాళ్ళు హైకోర్టుకి వాళ్ళ తరపున ఒక వాదన వినిపించి ఉండొచ్చు. అయితే డెసిషన్ అనేది హైకోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి హైకోర్టు నుంచి తప్పనిసరిగా 10,000కి ఎంసెట్ కన్వీనర్ కౌన్సిలింగ్ చేయండి, మిగిలిపోయిన సీట్లను భర్తీ చేయండి అని అంటే మాత్రం డెఫినెట్గా తప్పనిసరి పరిస్థితిలో ఒకసారి ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ డెసిషన్ ఇంకా రావడానికి ఇప్పటికీ కూడా ఇంకా డెసిషన్ అనేది రిజర్వ్లో ఉంది కాబట్టి ఆ డెసిషన్ కోసం మనందరం వెయిట్ చేయకపోదు. ఇది ఇప్పుడున్న స్టేటస్. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే చదువుతున్నారో
వాళ్ళందరూ మళ్ళీ ఏదో ఫోర్త్ ఫేజ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఇప్పుడున్న చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టకుండా మళ్ళీ ఫోర్త్ ఫేజ్ వస్తుంది, నాకు ఎక్కడో సీట్ వస్తుంది, నేను జాయిన్ అయిపోతాను, మళ్ళీ ఈ కాలేజీ కానీ ఈ బ్రాంచ్ కానీ మారిపోతానన్న ఆలోచనతో మాత్రం ఎవరూ ఉండొద్దు. వీలైనంత వరకు మీరు ఇప్పుడు ఏదైతే జాయిన్ అయ్యారో ఆ కోర్సు పట్ల, ఆ కాలేజీ మీద ఇంట్రెస్ట్ పెట్టుకొని ఖచ్చితంగా మీరు చదవండి. ఏ కోర్సు చదివినా, ఏ బ్రాంచ్ చదివినా ప్రతి దానికి కూడా మంచి ఆపర్చునిటీస్ మనకి భవిష్యత్తులో ఉంటాయి. కాబట్టి ఇంట్రెస్ట్ పెట్టుకొని ఒకవేళ ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అని కండక్ట్ చేస్తే తప్పనిసరిగా అది మీకు ఒక చాయిస్ కింద మీరు వాడుకోవచ్చు. కానీ రాని పక్షంలో అప్పుడు హర్ట్ అవ్వకుండా ముందు కూడా మనం ఇప్పుడు ప్రిపేర్ అయ్యి ఉండడం మాత్రం మంచిదని నా అభిప్రాయం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. Thank you so much for your watching. This is your Madhusudan. Thank you.